అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు సచ్చేంత వరకు నాతో ఉంటానంటే చెప్పు, నీకోసం నేను చితి వరకైనా నేను రాగలుగుతాను. హలో. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీ. నువ్వేం చేస్తున్నావు? నీకు ఫోన్ చేస్తున్నావు, ఇంకా నేనేం చేస్తావు? ఎందుకు అన్సన్ కాల్ చేస్తున్నావు? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏదో చూడాలనిపించి కాల్ చేస్తాను. ఎందుకు అనిపించింది? అనిపించొద్దా? అదే చెప్పు. అందరు గుళ్ళోకి వెళ్ళి దేవతను చూస్తుంటారు కదా, అందరు గుళ్ళోకి వెళ్ళి దేవతను చూస్తుంటారు. సో నేను నా దేవతని ఇక్కడ గుళ్ళోకి తెప్పిద్దామని చెప్పేసి పిలిపించాను అనమాట. డైలాగులు బాగానే ఇస్తున్నావు. డైలాగులోనే కాదు కానీ ఏదో సంథింగ్ ఫీల్ అనమాట. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి సంథింగ్ ఫీల్, మాట్లాడాలి ఒకసారి చూడాలి అర్జెంట్. సో అందుకే అప్పటి నుంచి వెయిట్ చేస్తావు. నా ఫోన్ చేస్తుంటే నువ్వేమో రిజెక్ట్ చేస్తున్నావు. నాకు అసలు ఏదనిపించింది, బయట నువ్వు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నావు. అరే నా కోసం కనీసం 5 minutes దొరకదా నీకు? ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడితే చెప్పు ఏంటి అని అడగడానికి కూడా టైం లేదు. ఎంతసేపు వెయిటింగ్ చేసేది. 10కి మాట్లాడా కదా, 10కి వస్తానని చెప్పి 3కి వస్తున్నావు నువ్వు. మరి పనులు ఉంటాయి కదా, నువ్వు ముందే ప్లాన్ చేయాలి కదా. తెలియని వాళ్ళతో అయితే ముందే ప్లాన్ చేస్తా, తెలిసిన వాళ్ళు ఎప్పుడు నా గుండెలో ఉండే వాళ్ళతో ముందే ప్లాన్ చేస్తా. ఎనీ టైం వస్తారనే ఆలోచన నాకుంది కదా. అలా నవ్వుతుంటే చాలు, నాకు కనీసం తినాలని పేరు అనిపించదు అనమాట. ఎక్కువ బిస్కెట్లు వేస్తున్నావు కానీ మ్యాటర్ చెప్పు. బిస్కెట్లు ఏమి వేయట్లేదు, నేను ఉన్నదే చెప్తున్నాను. ఇంత అందమైన బంగారాన్ని పెట్టేసి ఇంతసేపు ఎలా ఉన్నాను అనిపిస్తుంది. నువ్వు నవ్వుతో గుర్తలు రానట్టుంటాయి. అమ్మో, ఎక్కువ పొగడేస్తున్నా. పొగడట్లేదు, ఉన్నదే చెప్తున్నా. నా బంగారం అది ఎంతైనా సరే. 100 కోట్ల అందమంత నాదిగా. ఇంకా చెప్పాలి. ఏం చేస్తావు ఈరోజు? మమ్మీ వాళ్ళు అందరు బాగున్నారు? అందరు బాగున్నారు. ఇందాకే మాట్లాడా మమ్మీతో. ఏమంది? చెల్లికి సంబంధం వచ్చిందంట. పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అబ్బాయి ఫోటో పంపారు, బాగున్నాడు. మా చెల్లి టైం తీసుకున్నా ఆలోచిస్తా అంటుందంట. చూడమని మరి, నీకెందుకు తీసుకోవట్లే సంబంధాలు? అంటే నేను కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటున్నా కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇద్దరిలో ఎవరో ఒకరు చేస్తే ఫస్ట్ అయిపోతుంది కదా. ఇంకా చెప్పాలి. ఇది గట్టిగా మాట్లాడు. నేనా? తినరా లేదా? తిన్నా. లేదా చెప్పేదాన్ని ఆర్డర్ కావాలో చెప్పు, నేను తెప్పిస్తా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇంత అందమైన బంగారానికి ఇక్కడ ఆర్డర్ ఇక్కడ దొరకదులే నీకు, వేస్ట్. చెప్పు. ఏం లేదు, చూడాలనిపిస్తుంది. ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నీకు ఏమైంది అసలుకి? ఏమైంది గుండెలో? నీకు ఒక మాట చెప్పాలా? హైదరాబాద్లో చార్మినార్ ఉంటే హైదరాబాద్కి ఎంత అందమో, నువ్వు నా పక్కనే ఉంటే నాకు కూడా అంతే అన్నా. డైలాగ్ ముందే రాసుకొచ్చావా? నేనేం రాసుకురాలేదు. ఎందుకో నాకు ఈరోజు నన్ను చూస్తుంటే అవన్నీ దానంతట అవే వస్తున్నాయి అనమాట. ఏదో తేడాగానే ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? తేడా ఏం లేదు. అంటే నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మళ్ళీ చెప్తే ఉన్న ఈ బాండింగ్ కూడా ఎక్కడ పోతుంది అని చెప్పేసి భయంతో చెప్పలేకపోతున్నా. చెప్తా ఖచ్చితంగా, టైం వచ్చినప్పుడు లేదా కొంచెం సేపు ఆగి చెప్తాను. ఇంకా మాట్లాడు కదా, మొత్తం నేనే మాట్లాడుతున్నా. నువ్వు చెప్తున్నావు కదా, నేను ఆలోచించుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తావు, ఏమంటున్నావు, ఏంటి ఏమీ అర్థం కావట్లేదు. నేనేం చెప్పాలనుకోవట్లా, ఉన్నదే చెప్తాను అంతే. ఓకే. అవును, నా మీద నీ అభిప్రాయం ఏంటి? నీ బొందరా, నీ బొంద. నువ్వా మంచోడివి. 1 score. నన్ను బాగా చూసుకుంటావు. సూపర్.
మంచిగా ఉంటావు, అందంగా ఉంటావు. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కల. మంచిగా ఉంటావు, అందంగా ఉంటావు. అబ్బా, ఇది నిజమేనా? అందంగా ఉంటాను అన్నది నిజమేనా? అఫ్ కోర్స్ నాకు అనిపిస్తావు కదా అందంగా ఉన్నట్టు. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఇంకా ఎక్కువ మా ఫ్రెండ్స్ కోసం బాగా తెలుసు, అర్థం చేసుకుంటావు మంచిగా. ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి, ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నా కోసం ఒక అమ్మాయి ఇంతలా ఆలోచిస్తుంది. అంత ఆలోచించట్లేదు, నీ మీద ఒపీనియన్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నీకు నా పైన అభిప్రాయం రావడం అనేది నాకు చాలా హ్యాపీ. అమ్మో, అయినా ఈ లైఫ్లో ఏం కావాలబ్బా, నచ్చిన వాళ్ళ కోసం అంతే అంతే కదా. ఇప్పుడు మనం మంచిగా ఉన్నా చచ్చిపోతాం, చెడుగున్నా చచ్చిపోతాం. అలాంటప్పుడు మంచిగా ఉండి చచ్చిపోవడం ఇంకా మంచిది కదా. చెడుగా ఉండి వేరే వాడికి హాని చేయడం కంటే మంచిగా ఉండి నలుగురితో నాలుగు రకాలుగా మంచిగా అనిపించుకోవడం ఇంకా మంచిదని చెప్పేసి నా ఫీలింగ్. సో అదే వేలో నేను ఎప్పటికీ నేను అంతే చూస్తుంటా, నీకోసం అంతే ఉంటా, ఎప్పటికీ అంతే ఉంటా. ఇప్పుడు కాదు, నేను సచ్చి చెతికిపోయేంత వరకు నేను నీకోసం ఇలాగే ఉంటా. మళ్ళీ పుట్టని నా కోసం ఉంటావా? ఖచ్చితంగా. నా కోసం ఎందుకు ఉంటావు? నో వర్డ్స్. అమ్మో, కొన్నిసార్లు వర్ణించడానికి కూడా కలం అనేది అయిపోతుంది అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి? కొన్నిసార్లు వర్ణించడానికి కూడా కలం అనేది అయిపోతుంది అనమాట. సో నిన్ను వర్ణించాలంటే నేను మరో దేవదాసిని అవ్వాలన్నమాట. నీకోసం రాయడానికి ఏదైనా తీసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా డైరీ రాశారో నేను నీకోసం దానికి డబల్ రాయాలి. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి. డైలాగులు బాగా పడుతుంది. డైలాగులు లేదు. సరే, ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి క్యాజువల్గా మనం చెప్పాలి, ఏముంటాయి? ఏం చేస్తున్నాం డైలీ? జాబ్, తినడం పడుకోవడం, రావడం, తినడం పడుకోవడం. తినడం పడుకోవడం కామన్ థింగ్ లేదు. మీతో ఏమైనా జరిగితే చెప్పు మధ్యలో. ఏముంటాయి? మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, బయటకు వెళ్ళడం, జాబ్ చేసుకోవడం, అంతే. నేను ఫోన్ చేసినప్పుడు మాత్రం కట్ చేయడం. ఆ పిల్ల నుండి రిప్లై రాక మొదటికి వస్తాడు. అరే అప్పుడు నేను లోపల ఉన్నా అబ్బా, షాపింగ్ లో. అరే బిల్ పే చేస్తున్నాను ఎక్కడున్నా నేను. నీకోసం ఒక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు అంటే అది ఎంత ఇది. నేను- నేనేమనుకుంటున్నా, ఎప్పుడు లిఫ్ట్ చేస్తుందేమో, ఇంకో 5 minutes లిఫ్ట్ చేస్తుందేమో, ఇంకో 10 minutes లిఫ్ట్ చేస్తుందేమో అనుకున్నా. ప్రేమ కోసం బ్రతికే పాగలు. 3:34 అవుతుంది. నేను అక్కడ బిల్ పే చేస్తున్నాను, నువ్వు 2-3 సార్లు కాల్ చేసావు, నేను బిల్ పే చేశాను, తర్వాత బయటకు వచ్చాను. ఇంకా బయట ట్రాఫిక్ నేను కాల్ చేయలేదు. ఇది నువ్వు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. అయ్యో అలా ఏం లేదు. ఇంకా మెట్రో బయట ట్రాఫిక్లో ఎలా మాట్లాడతా అంత డిస్టర్బెన్స్లో. నువ్వు ఏమైనా బయట ఇంటి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి నువ్వే కదా అర్థం చేసుకుంటావు అని చెప్పి కట్ చేశాను. ఈ సింగల్ చిన్నోడే న్యూ ఫుల్ ఫ్రెష్ గా పడ్డాడే. అంతేనా? అంతే అంతేనా? అంతే అంతేనా? అంతే. ఇంకా చెప్పాలి. నేను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఏదో తేడాగా ఉన్నావు ఇవాళ నువ్వు. తేడా ఏం లేదు. లేదే, రోజులా లేదు, రోజులా మాట్లాడట్లేదు, ఏదో డిఫరెంట్గా కొత్తగా. నేను అలా ఫీల్ అవుతున్నా. యాక్చువల్గా నేను సీరియస్గా ఇప్పుడు చెప్పేస్తున్నా. నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నా, ఎప్పటి నుంచో నేను ఫీల్ అవుతున్నా. అది ఇప్పుడు దాకా మనకున్న బాండింగ్, ఫ్రెండ్షిప్ ఇదంతా దూరం అవుతుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోతున్నా. అయ్యో చూడండి సారు, మన సూపర్ స్టార్. బట్ నాకు సంథింగ్ ఫీల్, నిన్న చూసినప్పటి నుంచి ఒక మంచి కేరింగ్, ఒక మదర్ సెంటిమెంట్ లైక్ ఫీల్. మా మదర్ తర్వాత మళ్ళీ నేను ఫీల్ అయ్యానంటే అది మీ దగ్గరే. అంత కేరింగ్ మాట్లాడిన ఒక్కసారైనా సరే, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం తిన్నావు, పడుకో, టైంకి పడుకో. ఆ రెస్పాన్సిబిలిటీస్ నాకు హార్ట్లో ఎక్కిపోయాయి అన్నమాట. అవన్నీ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరో. సో దాన్ని బట్టి నాకు అనిపించింది షీ ఈజ్ కరెక్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అనే. ఒక్కసారి ఫిక్స్ అయితే వదులుకోను దేన్నైనా అనిపించింది అనమాట.
సో అది నీకు నేను ఎక్స్పోజ్ చేయాలా చెప్పాలా, చెప్తే కనీసం ఈ రిలేషన్ దూరం అవుతుందా లేదా దగ్గర అవుతుందా అనేది నాకు తెలియదు. కానీ ఇంకా లేట్ చేస్తే మాత్రం నాలో నేనే నరకం చూడాల్సి వస్తుంది. సో నేను అందుకే టు బి ఫ్రాంక్, నేను ఏమైతే అనుకుంటున్నానో అది నేను నీకు చెప్పాలి. అందరిలాగా వెరైటీగా కాకుండా నాకు నీ మీద నా అభిప్రాయంతో చెప్పడం నాకు ఇష్టం. సో నేను మా సెకండ్ మదర్గా ట్రీట్ చేస్తున్నా కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు సచ్చేంత వరకు నాతో ఉంటానంటే చెప్పు, నీకోసం నేను చితి వరకైనా నేను రాగలుగుతాను. ప్రపోజ్ చేస్తున్నావు నువ్వు? అంటే నువ్వు ఏదైనా అనుకో, అది నేను చెప్పాలనుకుంటుంది చెప్తున్నా. లైఫ్ టైం నాతో ఉంటానంటే అర్థం నేను ప్రపోజ్ చేయట్లేదు, మ్యారేజ్ని ప్రపోజ్ చేస్తున్నా. ఇదేంటి సడన్ గా?